హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. సెకండ్ T20 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అయితే మ్యాచ్ అయితే అవ్వబోతుంది. చెన్నై చెపాక్ స్టేడియంలో 7 o'clockకి సాటర్డే రోజున మ్యాచ్ అయితే జరగబోతుంది. ఫస్ట్ మ్యాచ్కి ఇచ్చిన ప్రిడిక్షన్ అయితే 100% ట్రూ అయింది. మనమైతే ప్రిడిక్ట్ చేసామో అదే అక్యురేట్ అయిపోయింది. మీరు థంబ్నెయిల్ కూడా చూడొచ్చు. సేమ్ అండ్ సెకండ్ మ్యాచ్కి ఎవరు గెలవబోతున్నారు, ప్లేయింగ్ లెవెన్లో ఏ విధమైన చేంజెస్ ఉన్నాయి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉందైతే ఈ వీడియోలో చూసాం. ఫస్ట్ వచ్చేసి మనం పిచ్ విషయానికి వస్తే కనుక మనందరికీ తెలుసు చెన్నై చెపాక్ స్టేడియం వచ్చేసి అన్ని పిచ్చెస్లో పోల్చుకుంటే కనుక కొద్దిగా స్లోయిష్గానే ఉంటుంది. ట్రెడిషనల్ చెన్నై వికెట్ ఏ విధంగా ఉండేది లాస్ట్ ఇయర్ వరకు వచ్చేసి అన్న ఫస్ట్ కొద్దిగా బ్యాటింగ్ అనుకూలించిన పోను కొద్దిగా స్లో డౌన్ అవుతూ సెకండ్ బ్యాటింగ్ చాలా కష్టమయ్యేది. బట్ లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశారు పిచ్చెస్ని కాబట్టి కొద్దిగా బ్యాటింగ్ ఫేవర్గానే మారిందని చెప్పుకోవచ్చు. బట్ సెకండ్ హాఫ్లో డ్యూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ అంటే సెకండ్ బ్యాటింగ్ అడ్వాంటేజెస్ ఉంటుంది. అండ్ ఆల్సో చూస్తే కనుక ఆల్రెడీ కొద్దిగా సమ్మర్ స్టార్ట్ అవుతుంది అండ్ చెన్నైలో కొద్దిగా ఆ టెంపరేచర్ కూడా ఎక్కువనే ఉంటుంది కాబట్టి డే మొత్తం పిచ్ కనుక ఎక్స్పోజ్ అయి ఉంటాయి కనుక కొద్దిగా స్లోయిష్గా ఉండే అవకాశం ఉంది స్టార్టింగ్లో. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి డ్యూ ఫ్యాక్టర్ వచ్చి మంచి బ్యాటింగ్కి అయితే అనుకూలిస్తుంది కాబట్టి టాస్ అనేది చాలా క్రూషియల్గా అవబోతుంది. సెకండ్ బ్యాటింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా కొద్దిగా ఎడ్జ్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అండ్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే కనుక ఇండియా అయితే ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే చేయబోతుంది. రింకు ప్లేస్లో మనకైతే షమి ఆడే అవకాశం ఉంది. ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే కనుక హార్దిక్ వేసిన సెకండ్ ఓవర్ అండ్ ఫోర్త్ ఓవర్ ఇన్నింగ్స్లో ఖచ్చితంగా రన్స్ అయితే వచ్చాయి పవర్ ప్లేలో. అండ్ హర్షదీప్ వచ్చేసి పవర్ ప్లేను 3 overs కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో ఖచ్చితంగా ఇండియా అయితే ఈ చేంజ్ తోటి వస్తుంది. నాకు తెలిసి రింకునే కూర్చోబెట్టి నాకు తెలిసి షమీని తీసుకొస్తే కనుక పవర్ ప్లేలో మనకి ఓవర్స్ ఉంటాయి అండ్ ఆల్సో డెత్లో కూడా షమీ వేయగలడు. షమీ ఆర్ నితీష్ మనకు చూస్తే కనుక హర్షిత్ అంటే మాత్రం నాకు తెలిసి షమీని ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇండియా ఒక చేంజ్ అయితే ఒక ఫాస్ట్ బౌలర్ని తీసుకునే అవకాశం ఉంది. అండ్ ఇటు చూస్తే కనుక ఖచ్చితంగా మనకి ఇంగ్లాండ్ అయితే ఒక చేంజ్ తోటి రాబోతుంది. రెహాన్ అహ్మద్ని అయితే ప్లేయింగ్ లెవెన్లో ఉంచబోతున్నారు. ఒక ఫాస్ట్ బౌలర్ని తగ్గించి వాళ్ళైతే రెహాన్ అహ్మద్ ఒక లెగ్ స్పిన్నర్ని తీసుకొని వస్తున్నారు. ఇందువల్ల ఇండియా వచ్చేసి ఎన్కేఆర్ని ప్లేయింగ్ లెవెన్లో ఉంచడానికి చూస్తారు. రింకు ఆర్ మనకు చూస్తే కనుక నితీష్ల మధ్యలో ఒకరికి ప్లేస్ ఉండేది. ఒకవేళ రెహాన్ అహ్మద్ ఆడితే మాత్రం ఖచ్చితంగా నితీష్ కుమార్ ఉంటేనే మనకి బాగుంటుంది. ఎందుకంటే నితీష్ లెగ్ స్పిన్నర్ని బాగా ఆడతాడు. చూస్తే కనుక చహల్ని అండ్ ఆల్సో మనకి ఇక్కడ చూస్తే కనుక అశ్విన్ని కొట్టిన రికార్డులు ఉంది 6 అండ్ ఆల్సో మనం గుర్తుంచుపెట్టుకోవాలి బంగ్లాదేశ్ మీద కూడా లెగ్ స్పిన్నర్లకి మంచిగా ఆడిండు నితీష్. సో రెహాన్ అహ్మద్ వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి ప్లేయింగ్ లెవెన్లో ఇక్కడ నితీష్ ఉంటే మిడిల్ ఆర్డర్లో మంచి సాలిడ్ 6 లెగ్ స్పిన్నర్ల మీద మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు. లెగ్ స్పిన్నర్లు వచ్చినప్పుడు నితీష్ ఉంటే మాత్రం మంచి 6 చూడబోతున్నారని చెప్పొచ్చు. సో ఒక్కొక్క చేంజ్ అయితే రాబోతున్నారని చెప్పొచ్చు. అండ్ విన్ ప్రెడిక్షన్కి వస్తే కనుక ఈ మ్యాచ్ని అయితే ఖచ్చితంగా 100% ఇండియానే గెలవబోతుందని చెప్పొచ్చు. కీ ప్లేయర్లుగా ఎవరు అవుతున్నారంటే మాత్రం లెగ్ స్పిన్నర్లు ఇద్దరు అవుతారు. మనం చూసుకుంటే మిస్టరీ స్పిన్నర్ ఉన్నాడు అండ్ ఆల్సో మనకు చూసుకుంటే ఇంకా బిష్నే ఉన్నారు. వీళ్ళిద్దరు మంచిగా కట్టడి చేస్తున్నారు. వాళ్ళకి ఆపోజిట్ ఆన్సర్ లేదని చెప్పొచ్చు. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఎప్పుడైనా సరే చూసుకుంటే కుల్దీప్కి చాహల్ కూడా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మిస్టరీ స్పిన్నర్కి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి హర్షదీప్కి ఎలాగో కొద్దిగా మద్దతు అనేది ఉంటుంది. కొద్దిగా మనకి చూసుకుంటే కనుక ఇప్పుడున్న సీజన్ వైజ్ చూసుకుంటే కనుక కొద్దిగా మనకి గాల్లో తేమ అనేది ఉంటుంది కాబట్టి ఒక స్వింగ్ అనేది మనకి హర్షదీప్కి అయితే లభిస్తుంది. అండ్ ఆల్సో ఒక 4 overs అని డెత్లో మంచి బౌలింగ్ వేయగలడు అండ్ ఆల్సో షమీ యాడ్ అవుతాడు. మిడిల్ ఆర్డర్లో వీళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్ బౌలింగ్. అక్సర్ అండ్ హార్దిక్లో ఒక 4 overs కొద్దిగా లీకింగ్ అనిపిస్తుంది రన్స్ అక్కడ. బట్ వాళ్ళు కూడా కొద్దిగా టైట్ ఓవర్స్ వేసే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా చూసుకున్నా మన బౌలింగ్ చాలా సాలిడ్గా ఉంది. ఇటువైపుకి వస్తే కనుక ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలింగ్ చాలా మంచిగా ఉన్నా సరే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇండియన్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎప్పుడైతే ఫెయిల్ అవుతారో అప్పుడే ఇంగ్లాండ్కి ఛాన్స్ ఉంది గేమ్లో. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో టాప్ ఆర్డర్ ఇండియా చాలా స్ట్రాంగ్ ఆడుతుంది కాబట్టి ఇంగ్లాండ్ అయితే ఇండియాని కొట్టడం చాలా ఇంపాసిబుల్ సిచ్యువేషన్. అండ్ ఆల్సో చెన్నైలో కొద్దిగా ఇంగ్లాండ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మళ్ళీ తిప్పలు పడాల్సిందే అని చెప్పొచ్చు. ఇండియా మంచిగా ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఇండియా అయితే మంచి స్కోర్ పుటప్ చేసి దాన్ని డిఫెండ్ చేసుకునే సిచ్యువేషన్ ఉంది కాబట్టి నేనైతే ఈ మ్యాచ్ని అయితే ఇండియానే గెలుస్తుందని నేనైతే అంటున్నాను.
సో మ్యాచ్ అయిపోయిన తర్వాత మన ప్రిడిక్షన్ ఏమైంది, ఏ ప్లేయర్లు ఎంత మంచిగా ఆడినో, నేను చెప్పిన ప్లేయర్ ఆడిల్లా మంచిగా లేదా అనేది ప్రిడిక్షన్లో చూద్దాం. నా వీడియో ఇక్కడ వరకు చూస్తే కనుక నా వీడియో అంతో ఇంతో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిందని చెప్పొచ్చు. సో నా వీడియోస్ మీకు రావాలంటే మాత్రం ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఫ్రీగా నా వీడియోస్ అయితే చూడొచ్చు. పెట్టిన వెంటనే కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే. సో ఇది వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.